Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, today we learn the first lesson in 10th class Social Studies, India Relief Features. ఆల్రెడీ మనకి ఫస్ట్లోనే నేను తెలుగులో వీడియో పెట్టాను, కొంతమంది అడుగుతున్నారని చెప్పేసి ఈ ఒక్క లెసన్ మాత్రం మనకి ఇంగ్లీష్లో లేదు కాబట్టి చేస్తున్నాను, పర్టికులర్గా మా స్టూడెంట్స్ కోసం కూడా. ఓకే, చూద్దాము. ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ ఏంటి? ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అంటే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు. అంటే మన ఇప్పటి ఇక్కడ ఈ పిక్చర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో, ఇందులోనే మనకి మ్యాక్సిమం చాలా రిలీఫ్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి. మనకి హైట్గా మౌంటైన్స్, తర్వాత ప్లాట్యూస్, ప్లెయిన్స్, వాటర్ ఉన్నాయి, సీ అన్నీ కనిపిస్తున్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ రిలీఫ్ ఫీచర్స్. సో మనం లెసన్లో రిలీఫ్ ఫీచర్స్ గురించి చూద్దాం. అయితే ఈ రిలీఫ్ ఫీచర్స్ గురించి ఎలా తెలుసుకుంటాం? అట్లాస్, వాల్ మ్యాప్స్ అండ్ రైజ్డ్ రిలీఫ్ మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ సోషల్ స్టడీస్. సోషల్ స్టడీ చేసి చదివే వాళ్ళకి మనకి ఏం యూజ్ అవుతాయంటే అట్లాస్, వాల్ మ్యాప్స్ అండ్ రైజ్డ్ రిలీఫ్ మ్యాప్స్. అట్లాసు, వాల్ మ్యాప్స్ ద్వారా మనము ఒక ప్రదేశం యొక్క ఉనికి, శీతోష్ణ స్థితి, వర్షపాతం, వాల్ మ్యాప్స్ ఇవన్నిటి ద్వారా తెలుసుకుంటాం. అయితే ఈ రైజింగ్ రిలీఫ్ మ్యాప్స్ ద్వారా ఏం తెలుసుకుంటాము అంటే దేశం యొక్క ఈ రిలీఫ్ ఫీచర్స్ గురించి తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ ఏ ప్రాంతము హైట్గా ఉంది, మైదానం ఏది, ప్లాట్యూ ఏది, కోస్టల్ ఏరియా ఏది, ఘాట్స్ ఏవి, ఇవన్నీ కూడా మనం ఈ రిలీఫ్ ఫీచర్స్ అనే మ్యాప్ ద్వారా ఉబ్బెత్తుగా ఉన్న పటము అంటారు. దీని ద్వారా మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఇండియా లైస్ ఇన్ నార్థరన్ అండ్ ఈస్టర్న్ హెమిస్పియర్స్. మన భారతదేశము ఉత్తరార్ధగోళంలో అంటే నార్థరన్ హెమిస్పియర్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ మనకి గ్లోబుని అక్షాంశ రేఖాంశాల పరంగా 4 భాగాలుగా విభజించారు. హారిజంటల్ లైన్స్ని లాటిట్యూడ్స్ అంటారు, అంటే అక్షాంశాలు. ఇవి ఫుల్ సర్కిల్స్ అన్నమాట, ప్యారలల్ సర్కిల్స్. అయితే మనకి 180 లాటిట్యూడ్స్ ఉన్నాయి. 180 లాటిట్యూడ్స్ ఆర్ హియర్. ఈ 180 లాటిట్యూడ్స్లో మనకి మెయిన్ 180 కాకుండా +1 ఒకటి ఉంది, అదే ఈక్వేటర్. ఆ ఈక్వేటరే లార్జెస్ట్ లాటిట్యూడ్. ఆ లార్జెస్ట్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మన గ్లోబ్ని కానీ మన ఎర్త్ని కానీ 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఆ ఈక్వేటర్కి పైభాగము అప్పర్ పార్ట్నేమో నార్థరన్ హెమిస్పియర్ అంటారు, లోయర్ పార్ట్నేమో సదరన్ హెమిస్పియర్ అంటారు. అదేవిధంగా మనకి 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఆ 360 లాంగిట్యూడ్స్లో మెయిన్ లాంగిట్యూడ్ వచ్చి 0 degrees గ్రీన్విచ్ మెరీడియన్ అంటారు. ఆ గ్రీన్విచ్ మెరీడియన్ గ్లోబ్ని ఈస్ట్ వెస్ట్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఈస్ట్ సైడ్ పార్ట్ని ఈస్టర్న్ హెమిస్పియర్, వెస్ట్ సైడ్ పార్ట్ని వెస్టర్న్ హెమిస్పియర్ అంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు మన ఇండియా ఏ పార్ట్లో లొకేట్ అయి ఉంది అంటే నార్థరన్ హెమిస్పియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్పియర్లో లొకేట్ అయి ఉంది. సో ఇండియా లైస్ ఇన్ నార్థరన్ అండ్ ఈస్టర్న్ హెమిస్పియర్. మీకు ఈ లాటిట్యూడ్స్ కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే 9th క్లాస్ లెసన్ ఒకటి ఫస్ట్ లెసన్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రీసెంట్గానే మనం 9th లెసన్ పెట్టాము. దాన్నైనా మీరు వివరంగా అంటే అక్షాంశ రేఖాంశాల పరంగా ఏంటి అనేది వివరం తెలుసుకోండి. ఓకే. ఇండియాస్ మెయిన్ ల్యాండ్ లైస్ బిట్వీన్ 8 degrees నార్త్ అండ్ 37 degrees నార్త్ లాటిట్యూడ్స్. ఎక్కడ ఉంది ఇండియా అనేది? 8 degrees 4 నిమిషాల నుంచి 37 degrees 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. అదేవిధంగా 68 degrees 7 ఈస్టర్న్ లాంగిట్యూడ్ టు 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ బిట్వీన్. అది ఎక్కడ ఉంది అంటే 68 degrees 7 ఉత్తర అక్షాంశాల నుంచి తూర్పు రేఖాంశాల నుంచి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఓకేనా? ఇవి మనకి అక్షాంశ రేఖాంశాలు. మీరు ఇక్కడ చూసినట్లయితే అక్షాంశాలు అంటే అడ్డగా ఉన్న గీతలు, రేఖాంశాలు అంటే ప్యారలల్ లైన్స్. అయితే మన ఇండియా వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడండి, 8 degrees 4 అంటే 8 degrees 4 minutes నార్థన్ లాటిట్యూడ్ టు ఇక్కడ 37 degrees 6 అంటే 37 degrees 6 minutes
నార్థరన్ లాటిట్యూడ్ వరకు ఆక్యుపై చేసింది. అదే వెనక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి 68 డిగ్రీల 7 మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ టు 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ వరకు మన ఇండియా స్ప్రెడ్ అయి ఉంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే మనకి కరెక్ట్గా ఈ లొకేషన్ అనమాట. మన ఇండియా ఈ ప్రాంతంలో ఉంది, అంటే ఈక్వేటర్కి పైనే ఉంది కాబట్టి మన భారతదేశము ఉత్తరార్ధ పూర్వార్ధ గోళాలలో ఉంది అంటారు. ఉత్తరార్ధం అంటే నార్థరన్ హెమిస్ఫియర్, పూర్వార్ధము అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్. సో ఇది భారతదేశం యొక్క లొకేషన్. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే భారతదేశం యొక్క పొడవు వెడల్పులు లెంత్ 2933 కిలోమీటర్స్ విడ్త్, అదేవిధంగా 3214 కిలోమీటర్స్ లెంత్తో మన భారతదేశం యొక్క పొడవు వెడల్పులు అనేవి ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. మన భారతదేశం యొక్క కోస్టల్ లైన్, ఈ కోస్టల్ లైన్ ఎంత ఉంది అంటే 6100 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ మనం అలాంగ్ విత్ ఐలాండ్స్ అంటే ప్లస్ ఐలాండ్స్ని కూడా మనం యాడ్ చేస్తే 7556, 7516 నాట్ 56, 16 కిలోమీటర్స్ వరకు వ్యాపించి ఉంది కోస్టల్ లైన్ అనేది భారతదేశం యొక్క సముద్ర మార్గము. అంటే మన భారతదేశానికి త్రీ సైడ్స్ వాటర్ ఉన్నాయి కాబట్టి మనది పెనన్సులర్ ప్లాట్యూ అంటారు కదా. సో అందుకనే మనకి కోస్టల్ లైన్ అనేది చాలా వ్యాస్ట్ కోస్టల్ లైన్ అనమాట. సో కోస్టల్ లైన్ ఎంత ఉంటే మరి ల్యాండ్ బౌండరీ ఎంత ఉంది భారతదేశానికి? ఈ ల్యాండ్ బౌండరీ వచ్చేటప్పటికి భారతదేశానికి 15,200 కిలోమీటర్స్, 15,200 కిలోమీటర్లు భూ సరిహద్దు పొడవు అనేది మన భారతదేశానికి ఉంది. అదేవిధంగా మన భారతదేశానికి బౌండరీస్ చూడండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఇక్కడ, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇవన్నీ కూడా మనకి బౌండరీస్ అన్నమాట. మెయిన్ బౌండరీస్ ఏంటి అంటే ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ, సౌత్ సైడ్ ఇండియన్ ఓషన్, నార్త్ సైడ్ హిమాలయాస్. మన భారతదేశం యొక్క బౌండరీస్ ఏంటి అంటే తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము, ఉత్తరాన హిమాలయాలు అని చెప్తారన్నమాట. ఇవి మన భారతదేశం యొక్క బౌండరీస్, మెయిన్ ల్యాండ్ బౌండరీస్. అదేవిధంగా కోస్టల్ లైన్ యొక్క కిలోమీటర్స్, అది ఎంత లెంత్ ఉంది అనేది తెలుస్తుంది. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే మన భారతదేశంలో 82.5 డిగ్రీల, చూడండి ఇక్కడ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉంది. 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్, చూడండి ఇది 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్. ఇది మనకి ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అనమాట. దీని గురించి మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, ద జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఇట్స్ వ్యాస్ట్ డైవర్సిటీ ఇన్ క్లైమాటిక్ కండిషన్స్. ఇక్కడ భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మన భారతదేశంలో ఇన్ని రకాల భౌగోళిక పరిస్థితులు ఉండబట్టే శీతోష్ణ స్థితి అనేది వైవిధ్యభరితంగా ఉంటుంది. ఈ శీతోష్ణ స్థితి దిస్ హ్యాస్ లెడ్ టు ఎ వెరైటీ ఆఫ్ వెజిటేషన్ అండ్ లైఫ్ ఫార్మ్స్ అలాంగ్ విత్ అడ్వాంటేజెస్ ఫర్ గ్రోయింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ క్రాప్స్. బికాస్ ఆఫ్ దిస్ geographical atmosphere here there are so many variety of vegetation. అంటే ఇక్కడ రకరకాల పంటలు, వైవిధ్యభరితమైన వృక్షజీవ జాతులు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇట్స్ లాంగ్ కోస్టల్ లైన్ అండ్ లొకేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ ఎనేబుల్ ట్రేడ్ రూట్స్ యాజ్ వెల్ యాజ్ ఫిషింగ్. బికాస్ ఆఫ్ దిస్ లాంగ్ కోస్టల్ లైన్ ఇండియా హ్యావ్ సో మెనీ ట్రేడ్ మార్కెట్స్ అండ్ ఆల్సో ఫిషింగ్ బిజినెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఫిషింగ్ బిజినెస్కే కానీ ట్రేడ్ అంటే వ్యాపారాలకే కానీ ఇలా కోస్టల్ ఏరియా ఉండటం అనేది మనకి చాలా యూజ్ఫుల్గా ఉంది. ద స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా ఈజ్, మనకి భారతదేశానికి స్టాండర్డ్ మెరీడియన్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటది? ఇది 82.5 డిగ్రీస్ 13
ఈస్టర్న్ లాంగిట్యూడ్ విచ్ ఈజ్ పాసెస్ నియర్ అలహాబాద్. ఇది ఏ ప్రాంతం గుండా పాస్ అవుతుందంట? అలహాబాద్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ గుండా పాస్ అవుతుంది. ఇది మనకి ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్. ఎందుకు దీన్ని పెట్టారు అంటే మన భారతదేశం యొక్క సరిహద్దులు ఉన్నాయి కదా, 68 డిగ్రీల 7 నుంచి 97 డిగ్రీల 25, అంటే 68 degrees 7 minutes to 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ మధ్య మన భారతదేశం లొకేట్ అయి ఉంది కదా, దానికి యావరేజ్గా 82.5 degrees 30 minutesని మనకి ఇండియాకి స్టాండర్డ్ టైంగా పెట్టారు. అది ఎందుకు ఏంటి అనేది ఓన్లీ టైం కాన్సెప్ట్ మీద మనం ఒక వీడియో చేసుకుందాము, అప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు ఈ 82.5 degrees 30 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ పాస్డ్ అవే బై అలహాబాద్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఎస్టీ అండ్ జిఎంటీ ఈజ్ 5.5 hours. మనకి మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి జిఎంటీ అంటే గ్రీన్విచ్ టైంకి మధ్య డిఫరెన్స్ అనేది 5.5 గంటలు ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ అని. ఈస్ట్ సైడ్కి వస్తే ప్లస్ అని, వెస్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అని గుర్తుపెట్టుకొని ఈ కాన్సెప్ట్స్ అన్ని టైం కాన్సెప్ట్లో వివరంగా తెలుసుకుందరు కానీ. ఓకే, నెక్స్ట్ జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్. ఇండియా వాజ్ ఏ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్ originated due to geological formations and several other processes like weathering, erosion and deposition. ఇండియా ల్యాండ్ అనేది ఎలా ఫామ్ అయింది? గోండ్వానా ల్యాండ్లో ఉంది పార్టు. అది ఎలా ఫామ్ అయ్యింది అంటే భూగర్భ నిర్మాణాలు, శిలా శైథిల్యము, క్రమక్షయ నిక్షేప లాంటి వాటి వల్ల ప్రక్రియల వల్ల మన భారతదేశంలోని భూభాగము, నేలలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. దీస్ ప్రాసెస్ ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ హ్యావ్ క్రియేటెడ్ అండ్ మోడిఫైడ్ ద ఫిజికల్ ఫీచర్స్ యాజ్ దే అపియర్ టు అస్ టుడే. ఇన్ని రకాల ప్రాసెస్లు అనేవి మిలియన్ సంవత్సరాల నుండి జరుగుతూ ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ భౌతిక స్వరూపాన్ని అలా మారటానికి ఇన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండియా ఇలా ఉంది. ఇది ఇలా ఫామ్ అవడానికి మిలియన్ సంవత్సరాలు మనకి పట్టింది. వరల్డ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ టూ గెయింట్ ల్యాండ్స్, నేమ్లీ అంగారా ల్యాండ్ అండ్ గోండ్వానా ల్యాండ్. ఈ వరల్డ్ అనేది ఏ విధంగా ఫామ్ అయిందంటే మెయిన్లీ టూ పెద్ద పెద్ద ల్యాండ్స్, గెయింట్ ల్యాండ్స్. ఏంటది? ఒకటి అంగారా, రెండోది గోండ్వానా ల్యాండ్. చూడండి, ఇక్కడ ప్రపంచం ఒకప్పుడు పాంజియా అనే ఒక బిగ్ కాంటినెంట్గా ఉండేది. అది దెన్ ఆఫ్టర్ ఇట్ డివైడెడ్ ఇన్ టూ పీసెస్, లారేషియా అండ్ గోండ్వానా. అది ఈ 2 పీసెస్గా డివైడ్ అయిపోయింది. ఈ 2 పీసెస్గా దీన్ని డివైడ్ చేసింది ఇక్కడ మధ్యలో ఉన్న టెథిస్ సీ అనమాట, అంటే టెథిస్ సముద్రము. ద ఇండియన్ పెనిన్సులా వాజ్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. మన భారతదేశం ఈ గోండ్వానా ల్యాండ్లో, అంటే కింద ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అందులో మన భారతదేశం ఉంది. ఓవర్ 200 million years ago గోండ్వానా ల్యాండ్ స్ప్లిట్ ఇంటూ 2 pieces. గోండ్వానా ల్యాండ్ అనేది 2 pieces కాదు, స్ప్లిట్ ఇన్ 2 pieces, అంటే చాలా పీసెస్గా ఈ గోండ్వానా ల్యాండ్ అనేది డివైడ్ అయ్యింది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇలాగా గోండ్వానా ల్యాండ్ అనేది ఇది లారేషియా ల్యాండ్గా డివైడ్ అయింది. ఇది టెథిస్ సముద్రం. ఇది 2 పార్ట్లుగా డివైడ్ చేసింది. ఆ డివైడ్ చేసినప్పుడు మన ఇండియా అనేది ఎక్కడుంది? గోండ్వానా ల్యాండ్లో ఒక పార్ట్గా ఉంది. ఈ గోండ్వానా ల్యాండ్ మన ఇండియా ఒకటేనా? కాదు, అనేక పార్ట్లుగా డివైడ్ అయింది. ఏమేం పార్ట్లు ఉన్నాయి చూడండి అమ్మ ఇందులో. ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆఫ్రికా, సౌత్ అమెరికా. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద ఇన్ గోండ్వానా ల్యాండ్. ఇండియన్ ప్లేట్. హియర్ ప్లేట్ మీన్ టెక్సాస్ థియరీ అని మీరు 9th చదివేసి ఉంటారు. సో ఇండియన్ ప్లేట్ మూవ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అండ్ కొలాయిడ్ యూరేషియన్ ప్లేట్ అంటే మన యూరప్, ఏషియా కలిసిన ప్లేస్ అనమాట. ఆ ప్లేట్ని ఇండియన్ ప్లేట్ మూవ్ అవుతూ నార్త్ ఈస్ట్ సైడ్కి మూవ్ అవుతూ, అంటే మనము ఈశాన్య వైపు అంటాము, ఆ వైపుకి మూవ్ అవుతూ అది ఏమైందంటే దాన్ని ఢీకొంటుంది. దేన్ని? యూరేషియన్ ప్లేట్ని. అలా ఢీకొనటం వల్ల యాజ్ ఎ రిజల్ట్ హిమాలయాస్ ఇవాల్వ్డ్. అలా ఢీకోవటం వల్ల వచ్చిన ఇది ఏమి ఉద్భవించింది అంటే మనకి హిమాలయ పర్వతాలు పుట్టినాయి. చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ 2 కూడా ఖండాలు ఈ విధంగా విభజించబడినవి అని చెప్పేసి. చూడండి, ఈ విధంగా ఇండియన్ ప్లాట్యూ వచ్చేటప్పటికి, ఈ ఇండియన్ ప్లేట్ వచ్చేటప్పటికి ఇది ఇలా ప్రెస్ చేస్తూ యూరేషియన్ ప్లేట్ని టచ్ చేయటం వల్ల
ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలు అనేవి ఫామ్ అయినాయి. అదేవిధంగా టిబెటన్ పీఠభూమి ఫామ్ అయింది. లార్జ్ బేసిన్ ఒకటి ఏర్పడింది. అంటే ఇక్కడ ఉన్న సాయిల్ అంతా కూడా ఫోర్స్గా అటు నెట్టబడింది కాబట్టి అక్కడ ఎంటీ ప్లేస్ లాగా ఒక లార్జ్ బేసిన్ అనేది, ఒక ఖాళీ ప్లేస్ అనేది ఏర్పడింది అనమాట. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే అదే విధంగా మనకి ఇక్కడ కూడా అదే క్లారిటీగా తెలుస్తుంది. చూడండి ఈ హైట్గా ఉన్న ఈ మట్టి అంతా రాళ్ళు రప్పలు ఏవైనా సరే ఇట్లా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఈ ప్లేట్ అనేది ఆ ప్లేట్ని అలా టచ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలో గ్యాప్ అంతా కూడా ఇలా ఏర్పడింది. సో ఆ గ్యాప్ ఏంటి, ఆ హైట్ ప్లేస్ ఏంటనేది చూద్దాం మనం. The breaking off from the northern corners of the peninsular plateau lead to the formation of a large basin. ఆ విధంగా ద్వీపకల్ప పీఠభూముల అంచులు పగిలిపోవటం వల్ల కూడా ఒక పెద్ద లోయ ఏర్పడి కాలక్రమంలో అది ఉత్తరాది నుంచి అంటే పైనుంచి హిమాలయాలు తీసుకొచ్చే ఆ మట్టి వల్ల అక్కడ మనకి ఒక ఒండ్రు మట్టి అంతా మేట వేసి ఒక మైదాన ప్రాంతంగా ఏర్పడింది. ద లార్జ్ బేసిన్ ఫిల్డ్ విత్ సెడిమెంట్స్ డిపాజిటెడ్ బై హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్. దిస్ క్రియేటెడ్ నార్థరన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా. అది ఎలా మారింది, నార్థరన్ ప్లెయిన్స్గా మారిపోయింది. అంటే హిమాలయ పర్వతాల నుంచి తెచ్చే మట్టి ఒండ్రు అవన్నిటి వల్ల హిమాలయాలు ఫోర్స్గా నెట్టబడి అక్కడ అది పర్వతాలుగా ఫామ్ అయినాయి కదా, అక్కడ ఒక చిన్న గ్యాప్గా ఫిల్ వచ్చేసింది. ఆ గ్యాప్లో హిమాలయ పర్వతాల నుంచి జీవనదులు ప్రవహిస్తూ తీసుకొచ్చిన మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి వలన ఆ ప్రాంతం అంతా కూడా సారవంతమైన ఒండ్రు మట్టితో కూడా ఏర్పడింది. దానినే నార్థరన్ ప్లెయిన్స్ అంటారు. అంటే ఉత్తరాన ఉన్న మైదాన ప్రాంతాలు. ఫార్మేషన్ ఆఫ్ నార్థరన్ ప్లెయిన్స్. ఇక్కడ మీరు చూస్తే అదే విధంగా మనం ఇప్పుడు ఏ విధంగా చెప్పుకున్నామో ఆ విధంగా 20 మిలియన్ ఇయర్స్ బ్యాక్, 15 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎగో ఈ విధంగా ఫామ్ అవుతూ వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ హిమాలయాలు నార్థరన్ ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయినాయి. మీరు చూడండి ఇక్కడ 50 మిలియన్ ఇయర్స్ ఎగో చూస్తే మొత్తం అంతా ఫ్లాట్గా ఉంది మనకి ఇక్కడ. కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇది ఎలా ప్రెస్ చేసి ఇక్కడ హిమాలయ పర్వతాలు ఫామ్ అయినాయి. 20 మిలియన్ ఇయర్స్ ఎగో ఇక్కడ ఈ నార్థరన్ ప్లెయిన్ అనేది ఫామ్ అయింది. ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ ల్యాండ్ బ్లాక్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. మనం చెప్పుకున్నాం కదా ద్వీపకల్ప పీఠభూమి అంటున్నాం. ఆ ద్వీపకల్ప పీఠభూమి అనేది పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ ల్యాండ్ బ్లాక్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. భూమి మీద ఉన్న అతి పురాతనమైన భూ ఉపరితలం మీద ఉన్న అతి పురాతనమైన భూభాగం అంటూ ఏదైనా ఉందా అంటే అది మనకి ఈ ద్వీపకల్ప పీఠభూమి పెనిన్సులర్ ప్లాట్యూ. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి మొత్తం ఈ అంటే భౌగోళిక స్వరూపాలు అంటున్నాం కదా, మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ వన్ ద హిమాలయాస్, సెకండ్ ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్, థర్డ్ వన్ ద పెనిన్సులర్ ప్లాట్యూ, ఫోర్త్ వన్ ద కోస్టల్ ప్లెయిన్స్, ఫిఫ్త్ వన్ ద డెజర్ట్, సిక్స్త్ వన్ ద ఐలాండ్స్. ఈ 6లో మనము ఈ వీడియోలో ఒక 2 చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 4 చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ద హిమాలయాస్. హిమాలయస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ద హిమాలయన్ రేంజెస్ రన్ ఇన్ ద వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాన్ ఆర్చ్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 2400 కిలోమీటర్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్. చూడండి హిమాలయ పర్వతాలు ఎలా వ్యాపించున్నాయంట. ద హిమాలయన్ రేంజెస్, ద హిమాలయన్ రేంజెస్ రన్ ఇన్ ద వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఆర్చ్. చూడండి ఒక ఆర్చ్ లాగా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫామ్ అయ్యి ఉన్నాయి. ఎన్ని వేల కిలోమీటర్ల పొడవునంట, 2400 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ 2400 కిలోమీటర్స్. ఓకేనా, ఒక ఆర్చ్ రూపంలో డైరెక్షన్లో ఇక్కడ ఫామ్ అయినాయి. దేర్ విడ్త్ డిఫర్స్ ఫ్రమ్ 500 కిలోమీటర్స్ ఇన్ వెస్టర్న్ రీజియన్స్ టు 200 కిలోమీటర్స్ ఇన్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ రీజియన్స్. ఇట్ ఈజ్ బ్రాడర్ ఇన్ వెస్టర్న్ రీజన్. వెస్టర్న్ రీజన్ కన్నా ఇవి ఏదైతే ఉందో ఏంటిది అది ఈస్టర్న్ రీజన్ చిన్నగా ఉంది. వెస్టర్న్ రీజన్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వెస్టర్న్ రీజన్ వచ్చి 500 కిలోమీటర్స్ వెడల్పు ఉంది. అంటే ఎక్కువ వెడల్పు ఉన్నాయి అన్నమాట హిమాలయ పర్వతాలు. ఇక్కడ
మనకు వచ్చేటప్పటికి తగ్గిపోతాయి. ఎంతకు వచ్చేసింది? 200 కిలోమీటర్స్కి వచ్చింది. సో ఇది బాగా బ్రాడ్గా ఉంది, వెస్ట్ సైడు, ఈస్ట్ సైడు తక్కువగా ఉంది అని చెప్తున్నారు. దేర్ ఆర్ 3 రేంజెస్ ఇన్ హిమాలయాస్. ఇక్కడ హిమాలయాల కంపోజ్ని బట్టి, అవి కంప్రెస్ అయిన విధానాన్ని బట్టి 3 డిఫరెంట్ లేయర్స్గా, అంటే 3 డిఫరెంట్ రేంజెస్గా ఇక్కడ డివైడ్ చేశారు. ద ఫస్ట్ వన్ ఈజ్ హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్, ద సెకండ్ వన్ ఈజ్ హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్, థర్డ్ వన్ ఈజ్ శివాలిక్స్. ద ఫస్ట్ వన్ మనం ఇక్కడ మీరు చూసినట్లయితే వీటిని నార్థరన్ మౌంటైన్ రేంజెస్ అంటారు. హిమాలయ పర్వతాలు అనేవి ఉత్తరాన ఉన్న పర్వత శిఖరాలు, పర్వత శ్రేణులు. వీటిల్లో మీరు చూడండి, ఇక్కడ హిమాద్రి, హిమాచల్, శివాలిక్, అంటే ఇక్కడ ఉన్న పర్వతాలు హిమాద్రి పర్వత శ్రేణులు. దానికి కొంచెం దక్షిణానగా ఉన్నది హిమాచల్, దానికి ఇంకా దక్షిణానగా ఉన్నది శివాలిక్ పర్వత శ్రేణులు. ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా. దీస్ రేంజెస్ ఆర్ సపరేటెడ్ విత్ డీప్ వ్యాలీస్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్. ఎలా సపరేట్ అయినాయి ఈ హిమాలయ పర్వతాలన్నీ కూడా 3 రేంజెస్గా డివైడ్ చేశారని చెప్పారు కదా. మరి హౌ కెన్ ఇట్ డివైడ్? అవి ఎలా డివైడ్ అయి ఉన్నాయి అంటే, దీస్ రేంజెస్ ఆర్ సపరేటెడ్ విత్ డీప్ వ్యాలీస్, ఒక లోతైన లోయలు, అండ్ ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్, విశాలమైన పీఠభూములు ఇక్కడ ఉండటం వల్ల ఇవి రేంజెస్గా డివైడ్ చేశారన్నమాట. ఈ పీఠభూమి, ఈ లోతైన లోయకాన్ని చుట్టుపక్కల ఉన్న శివాలిక్కు, ఆ వైపు ఉన్నవి హిమాద్రి, లేదా ఆ వైపు ఉన్నవి హిమాచల్ అని ఈ విధంగా డివైడ్ చేసి పెట్టుకున్నారు. ఫస్ట్ వన్ గురించి చూద్దాం. హిమాద్రి, గ్రేటర్ హిమాలయస్, కంపోజ్డ్ ఆఫ్ స్నో అండ్ ఐస్ కవర్. ఎలా కంపోజ్ అయి ఉన్నాయంటే, హిమాద్రి పర్వత శ్రేణులు ఐస్తో కవర్ అయి ఉన్నవి, స్నో కప్పబడి ఉంది. ఇట్ ఈస్ ద నార్థరన్ మోస్ట్ రేంజ్, పైన ఉంది కాబట్టి హైయెస్ట్ రేంజ్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ నార్థరన్ మోస్ట్ రేంజ్. కన్సిస్ట్ ఆఫ్ దిస్ ఇన్ హిమాద్రి కన్సిస్ట్ ఆఫ్ హైయెస్ట్ పీక్స్. ఇన్ దిస్ హిమాద్రి దేర్ ఆర్ సో మెనీ హైయెస్ట్ పీక్స్. వాట్ ఆర్ దే అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఏంటవి అసలు చెప్పండి. మీకు హిమాలయ పర్వతాల గురించి ఐడియా ఉంటుంది కదా. వాట్ ఆర్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ హిమాద్రి? ఎవరెస్ట్, కాంచనగంగా, గాడ్విన్ ఆస్టిన్, నంగ పర్వత్, పద్మావతి, ఇలాగా ఉంటాయి అన్నమాట. అన్నపూర్ణ, మఖాల్, అలా. యావరేజ్ ఎలివేషన్ 6100 మీటర్స్. 100 మీటర్స్ చూడండి, 6100 మీటర్స్ యావరేజ్ ఎలివేషన్. అంటే మనం ఎవరెస్ట్ చూసుకున్నట్లయితే 8848 మీటర్స్ పొడవు ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇంకా తక్కువ హైట్ ఉంటాయి. సో యావరేజ్ హైట్ చూసుకున్నట్లయితే మనం 6100 మీటర్స్ హైట్లో ఈ హిమాద్రి మౌంటైన్ రేంజెస్ అనేవి ఉన్నాయి. గ్లేషియర్స్ ఫౌండ్ హియర్. మనం కనుక అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ ఏం గమనించవచ్చు? గ్లేషియర్స్, ఇక్కడ మంచు కొండలు అనేవి మనకి కనిపిస్తాయి. చూడండి, దీస్ ఆర్ ద హిమాద్రి మౌంటైన్ రేంజెస్. ఇవన్నీ చక్కగా మంచుతో కప్పబడి ఉన్నాయి. సమ్ హైయెస్ట్ పీక్స్ ఇన్ హిమాద్రి. హియర్ దెర్ ఆర్ సో మెనీ హైయెస్ట్ పీక్స్. చూడండి, ఫస్ట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. మీకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్లో, ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏంటి అంటే ఎవరెస్ట్. ఓకేనా? నెక్స్ట్ K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ 8600 మీటర్స్తో వరల్డ్ సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. వరల్డ్ సెకండ్ హైయెస్ట్ పీక్ ఏంటమ్మా? గాడ్విన్ ఆస్టిన్ ఆర్ K2. దానికి 2 నేమ్స్ అనమాట. నెక్స్ట్ కాంచనగంగా, వరల్డ్ థర్డ్ హైయెస్ట్ పీక్. థర్డ్ ప్లేస్లో హైయెస్ట్ పీక్ ఏంటి ప్రపంచంలో అంటే 8586 మీటర్స్ కలిగి ఉన్న కాంచనగంగా ఈజ్ ద థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. అదే కాకుండా ఇట్ ఈస్ ద ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ద ఇండియా. ఇట్ ఈస్ థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ వరల్డ్, బట్ ఆల్సో ఇట్ ఈస్ ద ఏమంటాం మనం, ఇండియాస్ ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ద ఇండియా. అంటే భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే కాంచనగంగా. ప్రపంచంలో 3వ ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే కాంచనగంగా. మరి ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే ఎవరెస్ట్. సెకండ్ ప్లేస్ K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్, థర్డ్ ప్లేస్ కాంచనగంగా. కాంచనగంగా అనేది మన భారతదేశంలో ఉంది. ఎవరెస్ట్ అనేది మన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నప్పటికీ అవి నేపాల్లో ఉంది. ఓకేనా? మీకు క్లారిటీ అయిందా?
డౌట్ అనేది. నెక్స్ట్ చూడండి, ద సీజనల్ సైకిల్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ఐస్, మూమెంట్ అండ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ ఆర్ ద సోర్స్ ఫర్ ద పెర్నియల్ రివర్స్. చూడండి ఇవి ద సీజనల్ సైకిల్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ఐస్. ఇక్కడ మనకి సీజన్ బట్టి ఇక్కడ వాతావరణం కాలాలు మారుతూ ఉంటాయి కదా, ఆ మారే కాలాలకు అనుగుణంగా ఈ మంచు అనేది ఐస్ గడ్డలుగా ఉండి అక్కడ నుంచి అవి కొంచెం కరిగి పారుతూ ఈ సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి అవి వాటర్గా ఫామ్ అయ్యి పెర్నియల్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, పెర్నియల్ రివర్స్ అంటే జీవనదులు, ఆ జీవనదులకు ఇది చక్కగా నీటిని అందించగలుగుతుంది సంవత్సరం అంతా జీవనదులు ప్రవహించటానికి అనుకూలంగా. నెక్స్ట్ ద సెకండ్ వన్ హిమాచల్, లెస్సర్ హిమాలయాస్. హిమాచల్ ఆల్సో కాల్డ్ లెస్సర్ హిమాలయాస్. హిమాచల్ ఆర్ సిచ్యువేటెడ్ టు ద సౌత్ ఆఫ్ హిమాద్రి. మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ, అవి ఎప్పుడైనా సరే ఒకదానికి ఒకటి సౌత్గా ఉన్నాయని చెప్పి. సో హిమాచల్ అనేది సిచ్యువేటెడ్ ఆన్ ద సౌత్ ఆఫ్ హిమాద్రి. హిమాద్రి ఎలా ఉంది, విచ్ హ్యావ్ ద మోస్ట్ రగ్గుడ్ రిలీఫ్. హిమాచల్ ఈజ్ ద మోస్ట్ రగ్గుడ్ రిలీఫ్. రగ్గుడ్ రిలీఫ్ అంటే ఇదేంటంటే ఎత్తు పల్లాలతో కూడి బాగా ఉంటుంది. కంపోజ్డ్ హిమాచల్ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్. ఇక్కడ హిమాచల్ అన్నారు కదా, లెస్సర్ హిమాలయస్. ఈ లెస్సర్ హిమాలయస్ ఎలా ఉన్నాయంట, కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్. కంప్రెస్డ్ రాక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి బాగా ఒత్తిడికి గురైన రాళ్ళు. ఈ హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, హిమాచల్ పర్వత శ్రేణులు అంటారు వీటిని. ఇవి ఒత్తిడికి గురైన రాళ్లతో ఫామ్ అయి ఉన్నాయి. హైట్ రేంజెస్ ఫ్రమ్ 3700 to 4500 మీటర్స్. ఇక్కడ హైట్ అనేది ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి వీడు సగటు ఇచ్చాడనమాట. 3700 టు యావరేజ్ మీద 4500 మీటర్స్ బిలో, ఈ రెండు మధ్యలో ఉంటుంది ఇక్కడ ఒక హైయెస్ట్ పీక్స్ యొక్క యావరేజ్ అనేది. మరి ఇక్కడ ఉన్న పర్వత శ్రేణులు ఏమిటి ఇంపార్టెంట్ అంటే, పీర్పంజల్ అండ్ మహాభారత ఆర్ ద ఇంపార్టెంట్ రేంజెస్. దీస్ ఆర్ ద పీర్పంజల్ మౌంటైన్స్, దీస్ ఆర్ ద మహాభారత్ రేంజెస్. చూడండి, పీర్పంజల్ అనేవి మనకు వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్, మహాభారత్ వచ్చేటప్పటికి మనకి హిమాచల్ ప్రదేశ్ సరౌండింగ్స్లో ఉన్నాయి. ద లెస్సర్ హిమాలయల్ రేంజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫేమస్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్, కులు, కాంగ్రా ఇన్ హిమాచల్ ప్రదేశ్. మనం చూసినట్లయితే ఇక్కడ కాశ్మీర్ వ్యాలీ అనేది కాశ్మీర్లో ఉంది, కులు, కాంగ్రా వ్యాలీస్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంతకీ ఎక్కడున్నాయి అంటే, ఎక్కడున్నాయి, ఈ 3 are in Himachal mountain ranges, are located in Himachal mountain ranges. This is the Kashmir valley, this is the Kulu valley, this is the Kangra valley. Some hill stations in lesser Himalayas. In this Himachal mountain ranges, we observe some hill stations. What is the first one? Simla. Second one Mussoorie, Nainital, Ranikhet. Simla situated in Himachal Pradesh. Mussoorie, Nainital, Ranikhet are in Uttarakhand. This is the Simla hill station, Mussoorie hill station, Nainital hill station, Ranikhet hill station. ఈ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా మనకి వేసవి విడిది కేంద్రాలుగా మనకి యూజ్ అవుతాయి. లెస్సర్ హిమాలయాస్ ఆర్ కవర్డ్ బై ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. దీస్ లెస్సర్ హిమాలయాస్ ఆర్ కవర్డ్ బై evergreen forests. Narrow step valleys in Sikkim. Here we observe the valley. సో డీప్ వ్యాలీ అనమాట. అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి స్లోప్ అనేది చాలా డీప్గా ఉంది. సో ఇలా డీప్గా ఉండటం దాన్ని నేరో స్టీప్ వ్యాలీ అంటారు. నేరో స్టీప్ వ్యాలీ ఇది ఎక్కడుంది మిమ్మల్ని బిట్ అడుగుతారు, వేర్ ఇస్ ద నేరో స్టీప్ వ్యాలీ అని చెప్పి. ఇన్ సిక్కిం. మాక్డక్ డెంపాప్ వ్యాలీ ఇన్ మేఘాలయ. మాక్డక్ డెంపాప్ వ్యాలీ ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ మేఘాలయ అని చెప్పొచ్చు. ఇవన్నీ మీకు హిమాలయ మీ టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్సే. నెక్స్ట్ మనం థర్డ్ మౌంటైన్ రేంజెస్ గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ ద శివాలిక్ మౌంటైన్ రేంజ్, ద సదరన్ మోస్ట్ రేంజ్. శివాలిక్ మౌంటైన్ రేంజ్ ఈజ్ ద సదరన్ మోస్ట్ రేంజ్. అంటే ఫస్ట్ నార్త్ సైడ్ మనకి హిమాద్రి ఉంది, హిమాద్రికి సౌత్ హిమాచల్ ఉంది, హిమాచల్కి కూడా సౌత్గా నా సౌదరన్ మోస్ట్ రేంజ్ ఏంటి శివాలిక్ మౌంటైన్ రేంజ్.
This Himalayan mountain range width is 10 to 15 kilometers and altitude varying between 900 to 1100 meters అనొచ్చు. 1100 మీటర్స్ కదా, దీన్ని మనం 1100 మీటర్స్ అంటాం. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి పర్వతాల ఎత్తు, ఆల్టిట్యూడ్ అంటే హైటు ఎంతవరకు ఉన్నాయి, యావరేజ్న 900 to 1100 meters. These are called as Jammu Hills in Jammu region, Mishmi Hills in Arunachal Pradesh, Kachar in Assam. Consists of thick gravel and alluvium. ఇవి చాలా తిక్కైన రాళ్లతోనూ అంటే సారవంతమైన ఒండ్రుతోనూ అదేవిధంగా పెద్ద పెద్ద రాళ్లతోనూ ఈ ప్రాంతం అంతా కూడా నిండి ఉంది. అయితే ఇక్కడ ఈ శివాలిక్ పర్వత శ్రేణిని జమ్మూ ప్రాంతంలో జమ్మూ హిల్స్ అని, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ హిల్స్ అని, అస్సాంలో కచార్ హిల్స్ అని పిలుస్తారనమాట. దీస్ ఆర్ ద శివాలిక్ మౌంటైన్ రేంజెస్. చూడండి, శివాలిక్ మౌంటైన్ రేంజెస్. వాట్ ఈజ్ ఎ డూన్? మీరు 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ నుంచి వచ్చే రెగ్యులర్గా ఎక్కువగా కనిపించే బిట్టు నేను చూసినప్పుడు ప్రతి మోడల్ పేపర్లో కూడా 2 మార్క్స్కి ఇచ్చే బిట్ ఏంటంటే వాట్ ఈజ్ ఎ డూన్? డూన్ అనగానేమి? ఏ వ్యాలీ లేయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ రేంజ్ ఈజ్ కాల్డ్ డూన్. డూన్ అంటే ఏంటి? శివాలిక్ పర్వత శ్రేణులకి నిమ్న హిమాలయ పర్వత శ్రేణులకి మధ్యలో ఉన్న లోతైన లోయలను వాటినే డూన్స్ అంటారు స్థానికంగా. అక్కడ స్థానికంగా వాళ్ళు అలా పిలుస్తారనమాట. ఏంటో ఇక్కడ చూద్దాం. ఏ వ్యాలీ లేయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ రేంజ్. శివాలిక్ రేంజ్కి లెస్సర్ హిమాలయాలకి మిడిల్లో ఉన్న డీప్ వ్యాలీస్ ఆర్ కాల్డ్ డూన్స్. Here we observe one dune in Himalayas. Here there are some permanent dunes: Dehradun, Kotli Dune and Patli Dune. Dehradun, Patli dunes are related in Uttarakhand. Kotli Dune related to Jammu Kashmir area. The easternmost boundary of the Himalayas is the Brahmaputra Valley in Arunachal Pradesh. The easternmost boundary of the Himalayas is the Brahmaputra Valley in Arunachal Pradesh. మనకి ఈస్టర్న్ సైడ్కి కూడా ఈ హిమాలయ పర్వతాలని వ్యాపించే ఉన్నవి. వీటికి ఈస్టర్న్ బౌండరీ ఏం చెప్పుకోవచ్చు అంటే మనం అరుణాచల్ ప్రదేశ్ దగ్గర బ్రహ్మపుత్ర వ్యాలీ చెప్పుకుంటాం. ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బియాండ్ ద దిహాంగ్ వ్యాలీ ద హిమాలయాస్ టేక్ హెయిర్ పిన్ బెండ్ టు ద సౌత్ అండ్ ద రన్ త్రూ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మీరు ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర హిమాలయ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఈ హిమాలయ పర్వత శ్రేణులు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర జడపిన్ను వంపు తిప్పుకున్నాయి. ఈ విధంగా తిరిగి ఈస్ట్ వైపుకి వ్యాపించినాయి. ఈ విధంగా వ్యాపించిన వీటిని పూర్వాంచల్ పర్వత శ్రేణులు అంటారు. దీస్ డివిజన్స్ ఆర్ నోన్ యాజ్ పూర్వాంచల్. ఇలా తిరిగి ఉన్న ఈ ఈస్ట్ సైడ్కి వచ్చిన ఈ పర్వత శ్రేణుల్ని హిమాలయ పర్వతాలని పూర్వాంచల్ మౌంటైన్ రేంజెస్ అంటారు. ఓకేనా? దీస్ పూర్వాంచల్ ఆర్ నోన్ యాజ్ పాట్కాయి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, నాగా హిల్స్ ఇన్ నాగాల్యాండ్, మణిపూరి హిల్స్ ఇన్ మణిపూర్, కాశీ అండ్ మిజో హిల్స్ ఇన్ మిజోరాంలో ఇవి మనకి పాట్కాయి అని చెప్పేసి ఎక్కడంటారు? అరుణాచల్ ప్రదేశ్. నాగా హిల్స్ అని నాగాల్యాండ్లో, మణిపూరి హిల్స్ అని మణిపూర్లో అంటారు. ఈ విధంగా ఇవి వ్యాపించున్నవి. ఓకేనా? నెక్స్ట్, ద ఫార్మేషన్ ఆఫ్ ద హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్ ఇన్ వేరియస్ వేస్. ఈ హిమాలయ పర్వతాలు మనకి మన భారతదేశం యొక్క క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి మీద రకరకాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. దీస్ యాక్ట్స్ యాజ్ వేరియస్ ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ సివియర్ వింటర్. మనకి సివియర్ వింటర్ టైంలో మనకి మధ్య ఆసియా నుంచి వచ్చే దట్టమైన చల్లటి గాలుల నుంచి మనకి కట్టని గోడల వలె ఉన్న రక్షణ కవచాల్లాగా ఉన్న హిమాలయాలు మనల్ని సేవ్ చేస్తున్నాయి. The Himalayas are reason for summer rains and monsoon type of climate in regions that are beyond the western Ghats of India.
చూడండి, ద హిమాలయాస్ ఆర్ రీజన్ ఫర్ సమ్ రీజన్. అవి హిమాలయాలే కారణం అంట ఫర్ సమ్మర్ రైన్స్ అండ్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్కి. మనకి వాతావరణం అనేది మనకి ఎలా ఉంటుంది, మనది ఋతుపవన శీతోష్ణ స్థితి మనది. ఆ ఋతుపవన శీతోష్ణ స్థితికే కానీ మనకి సమ్మర్లో ఈ వర్షాలు రెయిన్స్ పడటమే కానీ, అంటే సమ్మర్లో అంటే ఎప్పుడైతే సమ్మర్ అయిపోగానే మనకి ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యి వర్షాలు పడతాయి కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ తరహా ఋతుపవన వర్షాలకి, మాన్సూన్ రెయిన్స్కి, దీని అంతటికీ కూడా కారణం మనకి హిమాలయాస్ దట్ ఆర్ బియాండ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. అవి మనకి వెస్టర్న్ ఘాట్స్ నుంచి భారతదేశంలోకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్ దిస్ రీజన్ వుడ్ హ్యావ్ రిమైండ్ డ్రైయర్. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనకి ఒకవేళ ఈ హిమాలయ పర్వతాలు లేనట్లయితే మన భారతదేశం అంతా కూడా పూర్తిగా పొడిగా ఉండవలసి వచ్చేది. చూడండి, ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూసినట్లయితే ఇండియన్ ఓషన్ నుంచి సమ్మర్ మాన్సూన్స్ వెళ్తూ అవి మన ఇండియాలో రెయిన్ ఇస్తాయి. తర్వాత అదేవిధంగా ఇండియాలో వర్షం పడిన తర్వాత అవి అలా వెళ్ళి హిమాలయ పర్వతాలను తాకుతూ మధ్య ఆసియా వైపుకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అదేవిధంగా అవి డిసెంబర్ ఆ టైంలో వెనక్కి, నవంబర్ టైంలో వెనక్కి వస్తాయి. ఆ వెనక్కి బ్యాక్ తిరిగినప్పుడు ఈ మాన్సూన్స్ అనేవి వింటర్ మాన్సూన్స్ అయిపోతున్నాయి అనమాట. ఆ వింటర్ మాన్సూన్స్ అనేవి హిమాలయ పర్వతాలను టచ్ అయిన తర్వాత అవి ఇక్కడ మనకి వర్షాన్ని ఇస్తాయి. ఈ విధంగా ఈ మౌంటైన్స్ ద్వారానే మన భారతదేశం యొక్క క్లైమేటిక్ పరిస్థితులన్నీ, కండిషన్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. The Himalayan rivers have a perennial flow since these are fed by the glaciers and bring a lot of slit, making these plains very fertile. The Himalayan rivers ఏవైతే ఉన్నాయో గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఈ నదులన్నీ కూడా, సింధు నది, ఈ నదులన్నీ కూడా నిరంతరం ప్రవహించడానికి కారణం ఏంటి అంటే హిమాలయాల్లో ఉన్న మంచు కరిగి ఈ నదుల్లోకి ప్రవహించడం ద్వారా అవి చక్కగా ఎప్పుడూ కూడా నీటితో ఉండి అవి ఎలా ఉంటున్నాయి, ఇంకా సారవంతమైన మైదానాలను ఏర్పాటు చేస్తున్నాయి. సో ఆ విధంగా ఏర్పాటు చేసిన ఈ హిమాలయన్ పర్వతాల నుంచి కొట్టుకు వచ్చిన ఒండ్రు మట్టి ద్వారా ఏర్పడిన మైదానాలే ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. 20 million years ago it was a shallow basin. 20 years మిలియన్స్కి ముందు అది ఒక ఎంటీ బేసిన్గా ఉండేది, ఖాళీ పెద్ద పళ్ళెంలాగా. ఇట్ వాజ్ గ్రాడ్యువల్లీ ఫిల్డ్ ద alluvial soil brought by Indus, గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. ఇది మెల్లిగా ఫిల్ అవుతూ వచ్చిందంట. దేంతో? గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ నదులు తీసుకొచ్చిన మంచి ఒండ్రు మట్టి సాయిల్ వల్ల అవి చక్కగా ఫామ్ అవుతూ వచ్చింది సారవంతంగా. 3 divisions ఇన్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఇక్కడ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అనేవి 3 divisions-గా డివైడ్ ఉన్నాయి. The first one is the western part, the second one is the central part, the third one is the eastern part. Now we discuss about the first one, the western part. Western part చూడండి, formed by the Indus and its tributaries. The western part was formed by the Indus and its tributaries. Tributaries means ఉపనదులు, దాంట్లో కలిసే నదులు. ఏ నదులైతే ఈ సింధు నదిలో కలుస్తున్నాయో దానినే సింధు నది యొక్క ఉపనదులు అంటారు. అలా కలిసేవి సింధు నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి? 5 నదులు ఉన్నాయి. అందుకనే ఈ 5 నదులు ప్రవహించే ప్లేస్ కాబట్టి పంజాబ్ రాష్ట్రానికి పంజాబ్ అని పేరు పెట్టి, పాంచ్ అని పంజాబ్ అంటే 5 నదులు కలుస్తున్నాయి కాబట్టి అని. సో వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్? ట్రిబ్యూటరీస్ ఏంటో చూద్దాం ఇండస్కి. ద జీలం, ద చీనబ్, ద రవి, ద బియస్, ద సట్లాజ్. దీస్ ఆల్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. జీలం, చీనబ్, రావి, బియాస్ అండ్ సట్లాజ్. అయితే దిస్ ఈజ్ ద ఇండస్ రివర్. The most of the Indus River basin is located in Pakistan. Where is the most of the part Indus part located? The most of the Indus part located in Pakistan, leaving minor portion of Punjab and Haryana plains in India. రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో మైనర్ పోర్షన్, అది మాత్రమే మన పంజాబు, హర్యానా మైదానాల్లో ఉంది ఇండియాలో. వాట్ ఈజ్ దోఆబ్? The fertile land between the 2 rivers is called Doab. The fertile land. Where is the fertile land? The 2 rivers, between the 2 rivers. It means దోయబ్. ఏమంటారంట? దోయబ్ అంటారంట. 2 నదుల యొక్క మధ్య సారవంతమంగా ఉన్న ప్రాంతాన్ని దోఆబ్ అంటారు. అది కూడా మీకు ఇంపార్టెంట్ ప్రశ్న.
నెక్స్ట్ ద సెంట్రల్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద గంగా ప్లెయిన్. మనము సెంట్రల్ పార్ట్ని ఏమని పిలుస్తాము? గంగా ప్లెయిన్ అంటాము. ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద రివర్ గగ్గర్ టు తీస్తా. ఈ గంగా ప్లెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయి ఉందంట? మీరు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు, ఇక్కడ గగ్గర్ నది ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకి తీస్తా నది ఉంది. ఈ గగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు ఉన్న ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా గంగా నది పరివాహక ప్రాంతము అంటారు. దిస్ పార్ట్ ఈజ్ మెయిన్లీ స్ప్రెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. వెర్ ఈజ్ మెయిన్లీ స్ప్రెడ్? ఉత్తరప్రదేశ్, బీహార్, పార్ట్లీ ఇన్ హర్యానా, జార్ఖండ్ అండ్ బెంగాల్. అంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, సమ్ ఆఫ్ ద పార్ట్ ఇన్ హర్యానా, జార్ఖండ్ అండ్ బెంగాల్. ద Gangetic river flow. So these all are the tributaries of Ganga. Ganga, Yamuna, Son, Kosi, Gandak, etc. Betwa, Chambal, these all are the tributaries of Ganga. Next, the third part, the eastern part. The eastern part exists mostly in the Brahmaputra valley. Where it exists, the third part? The third part is mostly existed in the Brahmaputra valley of Assam. Brahmaputra valley of Assam, and mainly formed by Brahmaputra river. Brahmaputra valley formed by Brahmaputra river. This is the eastern part, Brahmaputra river part anamata. Next, Bhabar. The Himalayan rivers deposit gravel and pebble sediments in a narrow belt of 8 to 16 kilometers width, found parallel to foothills of Shivaliks. This zone is known as Bhabar. మీరు ఇక్కడ చూడండి అమ్మా, ద హిమాలయన్ రివర్స్ డిపాజిట్ గ్రావెల్ అండ్ ఫెబరల్ సెడిమెంట్స్. ఇవి గులకరాళ్ళుని, అదేవిధంగా గ్రావెల్స్, వాటన్నిటిని కూడా రాళ్ళు, అంటే ఏమిలా రాళ్ళు గులకరాలన్నిటినీ కూడా నదులు తీసుకొస్తాయి. ఏ నదులు తీసుకొస్తున్నాయి? హిమానీ నదులు ఉన్నాయి చూసారా, హిమాలయాల్లోంచి ప్రవహించి వచ్చే నదులు. అవి తీసుకొచ్చి ఫామ్ చేసినాయి అంట. ఎంత నేరో బెల్టో చూడండి, 8 to 16 kilometers విడుతున్న ఇవి అవి ఒక బెల్ట్ లాగా, అంటే మేకలలాగా ఫామ్ చేసినాయి. ప్యారలల్ టు ఫూట్ హిల్స్ ఆఫ్ శివాలిక్, అంటే శివాలిక పర్వత శ్రేణుల పాదాలకి చక్కగా దానికి ప్యారలల్గా ఉండే విధంగా ఈ సన్నని మేకలలాగా నిక్షేపించింది అనమాట ఈ రాళ్ళన్నింటినీ. దిస్ జోన్ ఈజ్ నోన్ యాజ్ బాబర్. ఈ విధంగా నిక్షేపించబడిన ఈ రాళ్ళు గుట్టలు ఉన్న ఈ ప్లేస్ని ఏమంటారు అంటే బాబర్ అంటారు. మరి ఆ బాబర్ ఎలా ఉంటుంది? బాబర్ ఈజ్ పోరస్ ఇన్ నేచర్. అది మనకి సచిద్రంగా ఉంటుందంట. సచిద్రంగా అంటే ఎప్పుడు కూడా ఈ విధంగా గులకరాళ్ళతో కూడి ఉంటుంది అని అర్థం. చిన్న నదులు, వాగులు చూడండి. స్మాల్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఫ్లో అండర్ గ్రౌండ్ త్రూ బాబర్ అండ్ రీఅపియర్ ఇన్ లోయర్ ఏరియాస్ ఫ్రమ్ తెరాయ్. చూడండి, ఇక్కడ ఈ స్మాల్ రివర్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? స్ట్రీమ్స్ అన్నీ కూడా బాబర్ కిందగా ప్రవహిస్తూ ఉంటాయి, పైన కనిపించవన్నమాట. అవన్నీ రాళ్ళు ఉంటాయి కదా, కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ వాటర్ ఏమవుతుంది అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట మనకి కనిపిస్తాయి అనమాట, రీఅపియర్ అవుతాయి అనమాట. అలా ఎపియర్ అయిన ప్రాంతాన్ని ఏమంటారు అంటే టెరాయ్. వాట్ ఈజ్ టెరాయ్? The swampy and marshy region south to Bhabar is called టెరాయ్. ఏదైతే ఉందో మ్యార్షీ ల్యాండ్, అది స్వాంపీ అండ్ మ్యార్షీ అంటే చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో అవి బాబర్కి దక్షిణంగా ఉన్న చిత్తడి నేలలే టెరాయ్ అంటారు. ద టెరాయ్ రీజన్ హ్యాడ్ థిక్ ఫారెస్ట్ అండ్ రిచ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్. ద టెరాయ్ రీజన్ హ్యాడ్ థిక్ ఫారెస్ట్ అండ్ రిచ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇక్కడ ఈ టెరాయ్ ప్రాంతం అంతా కూడా చూడండి, ఇక్కడ ఎంత దట్టమైన అడవులతో కూడి ఉందో, అదేవిధంగా రకరకాల వన్యప్రాణులు కూడా, ఇక్కడ వైవిధ్యభరితమైన వన్యప్రాణులు కూడా ఉండేవి. ఓయింగ్ టు మైగ్రేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండియాస్ పార్టీషన్. ఎప్పుడు? వెన్ ద మైగ్రేషన్ అక్కర్డ్, ద ఇండియాస్ పార్టీషన్ అంటే భారతదేశము విభజింపబడింది కదా. వెన్ ఈజ్ ఇండియా డివైడెడ్ ఇంటూ 2 parts ఇన్ 1947. మనకి ఇండిపెండెంట్ ఎప్పుడైతే వచ్చిందో, స్వాతంత్రం వచ్చినప్పుడు మనం పాకిస్తాన్గా భారతదేశంగా డివైడ్ అయిపోయాం. సో పాకిస్తాన్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశానికి వచ్చేసారనమాట. మైగ్రేషన్, వలస వచ్చేసారు. మోస్ట్ ఆఫ్ ద టెరాయ్ జోన్ హాజ్
నౌ బీన్ క్లియర్డ్ అండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ ఆపరేషన్స్. అప్పుడు ఏం చేశారు, ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ మన టెరాయి ప్రాంతంలో ఉన్న ఆ అడవి భాగం అంతా కూడా నరికేసి అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చేశారు. సౌత్ ఆఫ్ ద టెరాయి రీజన్ ఫైన్ ఆలువియల్ ప్లెయిన్ రీజన్స్ ఆర్ ఫౌండ్. మనం ఆ టెరాయి రీజన్కి సౌత్ సైడ్ ఏం గమనించవచ్చు అంటే కొన్ని చిత్తడి నేలలు అవన్నీ ఉన్నాయి, గులకరాళ్ళతో కూడిన నేలలు. వీటిని మనం ఏమంటారు అంటే సారవంతమైన గులకరాళ్ళు ఉంటాయి. వీటిని మీకు తెలియదు కానీ టెక్స్ట్ బుక్లో లేదు, బంగర్ ఖాదర్ అని అంటారనమాట. నెక్స్ట్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. మనం ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఓకే స్టూడెంట్స్.